సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నానండి. బెతస్తా ప్రేయర్ హాల్ తరపున అందరం దేవునికి ఒకసారి స్తోత్రాలు తెలియపరచుకుందాం. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధానపు దినమున దేవుడు మనతో మాట్లాడబోచు ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధ గ్రంథమును తెరచి చూడవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. 11వ వచనము నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. ఇశ్రాయేలీలు మిష్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. ఈలాగున ఫిలిస్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేళ్ల యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలుకును అమోరీలకును సమాధానము కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. చాలు. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశం పేరేమిటంటే ఎబెనేజర్. అంశం పేరేమిటి? ఎబెనేజర్. ఎబెనేజర్ అంటే సహాయపు రాయి. ఎబెనేజర్ అంటే ఏంటండి? సహాయపు రాయి. ఆ క్రింద రాయబడి ఉంటుంది. ఈ సహాయపు రాయి అని పేరు పెట్టింది ఎవరంటే న్యాయాధిపతి, యాజకుడైన, ప్రవక్త అయిన సమూయేలు పెట్టి ఉన్నాడు. ఇశ్రాయేళ్లకు సమాధానము కలగటానికి సాదృశ్యంగా ఈ యొక్క ఎబెనేజర్ను గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. శత్రువులైన ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలకు శత్రువులు ఎవరండి? ఫిలిస్తీయులు శత్రువులు. వీరు ఇశ్రాయేళ్ల మీదికి వచ్చినప్పుడు భయపడ్డారు. ఇశ్రాయేళ్ల మీదకి వచ్చినప్పుడు భయపడ్డారు. ఫిలిస్తీయులు ఎవరి మీదకి వచ్చారండి? ఫిలిస్తీయులు ఎవరి మీదకి వచ్చారు? ఇశ్రాయేళ్ల మీదకి వచ్చారు యుద్ధానికి. ఇశ్రాయేలుల యొక్క కొన్ని పట్టణాలని ఆక్రమించుకున్నారు. ఇశ్రాయేలు ఆక్రమించుకున్న ఆ పట్టణాలను బట్టి ఇశ్రాయేలీల్ని యుద్ధం చేసి జయించాలని ఫిలిస్తీయులు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఆ యుద్ధానికి వారు సిద్ధపడ్డప్పుడు ఇశ్రాయేళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఇశ్రాయేళ్ళందరూ కూడా భయపడిపోయి ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరకు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారండి? వారంతా సమూయేలు దగ్గరకు వచ్చారు. సమూయేలుతో ఏమంటున్నారో మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీలు మిష్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిస్తీయుల చేతిలో నుండి
ఫిలిస్తీన్లకు భయపడి చాలు చాలు చాలు. ఇశ్రాయేలీలు ఎవరికి భయపడ్డారండి? ఫిలిస్తీన్లకు భయపడ్డారు. యుద్ధం జరిగితే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీని నాశనం చేస్తారని ఇశ్రాయేలీలు భయపడిపోయారు, యుద్ధానికి భయపడ్డారు. ఫిలిస్తీన్లు వారి మీద పడితే వారందరూ చనిపోతారని భయపడిపోయారు. ఇశ్రాయేలీలు అందరూ కూడా భయంతో ఎవరి దగ్గరికి వెళ్ళారండి? సమూయేలు దగ్గరికి వెళ్ళారు. ఆ దినాల్లో సమూయేలు గారు దీర్ఘదర్శి, అంటే ప్రవక్త, న్యాయాధిపతి, ప్రజలకి న్యాయం తీర్చేవాడు. ఆ దినాల్లో సమూయేలు ఒక న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు, 3 పాత్రలను పోషిస్తూ ఉన్నాడు. సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమని తెలియపరుస్తున్నారు అని మనం గ్రహిస్తే, ఏమని తెలియపరుస్తున్నారంటే 8, 9 వచనాలు చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించును. చాలండి, దేవునికి స్తోత్రం తెలియపరుచుకుందాం. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకు భయపడుతున్నారు, శత్రువులకు భయపడుతూ ఉన్నారు, కానీ దేవునికి భయపడట్లేదు. ఇశ్రాయేలీలు ఎవరికి భయపడట్లేదు? దేవునికి భయపడట్లేదు. మరి ఎవరికి భయపడుతున్నారు అంటే ఫిలిస్తీన్లకు భయపడుతున్నారు. ఫిలిస్తీన్లు వారి మీదకు వచ్చి వారిని చంపేస్తారేమో అని భయపడిపోతూ ఉన్నారు ఫిలిస్తీన్లకు. ఇశ్రాయేలీలు భయపడాల్సిన వానికి భయపడట్లేదు. ఈ లోకంలో ఉన్న మనము కూడా మనల్ని ఏదైనా చంపేస్తాం, హాని చేస్తామంటే భయపడిపోతాం వాళ్ళకి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఒకవేళ వీరు చంపితే నిన్ను చంపుతారు, నీ ఆత్మను చంపలేరు వీడు. ఈ లోకంలో ఉన్నవారు సృష్టికర్త అయిన దేవుడైతే నిన్ను చంపుతాడు, నీ ఆత్మను కూడా చంపుతాడు. ఆత్మ చంపబడింది అంటే నిత్య నరకాగ్నిలో వేదన అనుభవించాలి. కానీ మన ఆత్మ చనిపోకుండా ఉండాలి అంటే మనము భయపడవలసిన దేవునికి భయపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శత్రువులైన ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి సమూయేలు ప్రవక్తను అంటున్నారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయి, నువ్వు మానొద్దయ్యా, నువ్వు ప్రార్థన చేయి అని అడిగితే ఆయన సమూయేలు గారు అంటున్నారు, నేను ప్రార్థన చేయటం మానను, ప్రార్థన చేస్తాను అని చెప్పి ఏం చేశాడంటే 9వ వచనంలో సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి. ఏ గొర్రె పిల్లనండి అది? పాలు విడవల. పాలు విడవని శిష్యుడు, ఏమి తెలియని ఒక నిరపరాధి, ఒక పరిశుద్ధుడు, ఒక పవిత్రుడు, పాలు విడవకుండా ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే అభము శుభము తెలియని వయసు అయ్యా అంటారు కదా, మేలేదో కీడేదో తెలియని వయసు అంటారు. అలా 1 సంవత్సరము వయసు ఉన్న ఒక గొర్రె పిల్లని తీసుకుని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి పశ్చాత్తాపడేవారంటే చాలా ఇష్టం. ఎవరంటే దేవునికి ఇష్టం అండి? పశ్చాత్తాపం, అయ్యో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని ఎప్పుడు మొర్రపెట్టినా కానీ ఆలకించే దేవుడు. అసలు ఇశ్రాయేలీయులకి ఈ పరిస్థితి దేనికి వచ్చింది?
ఇశ్రాయేలీలు మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి ఎందుకు వస్తున్నారు? ఇవన్నీ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు చేసిన పాపమే, ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపమే. వాళ్ళు ఏం చేశారో మనము గమనించినట్లయితే 3వ వచనాన్ని చదువుకుందాం. ఈ 7వ అధ్యాయంలోనే 3వ వచనము, సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. దేవుడు కోరుచున్నటువంటి ఈ యొక్క మాట ఒకసారి మనము స్పష్టంగా గమనిస్తే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి దేనికి వచ్చారంటే ఇశ్రాయేలు యొక్క పాపం. ఇశ్రాయేలు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు మేలు పొంది, ఇశ్రాయేలీలు దీవెనలు పొందుకొని, ఇశ్రాయేలీలు బానిసత్వం నుండి మరి వారు ఐగుప్తులో నుండి బయటికి వచ్చి కానానుకు వారు ప్రవేశిస్తున్న ఆ మధ్య కాలంలో, ఆ సమయంలో గమనిస్తే ఏమైందంటే అన్య దేవతలను అనుసరించారు. ఎటెళ్ళారండి ఇశ్రాయేలు ప్రజలు? దేవుణ్ణి కాని దేవుణ్ణి వారు వెంబడించారు. అస్తారోతు దేవతలను వారు వెంబడించారు, బయలు దేవతలను వారు వెంబడించారు. వారిని తీసుకుని వచ్చిన యెహోవా దేవునికి వారు లోబడలేదు. వారిని క్షేమముగా ఐగుప్తులో నుండి కానానుకు తీసుకొచ్చిన దేవునికి వారు లోబడలేదు. వారు లోబడకుండా ఏం చేశారంటే అస్తారోతు దేవతలు, బయలు దేవతలు, అన్య దేవతలను వారు అనుసరించారు. అందువలన దేవునికి కోపం వచ్చింది. దేవుడు, నేను వీరికి 40 సంవత్సరాలు మన్నానిచ్చి పోషించాను, మారాలాంటి నీళ్లను కూడా నేను మధురంగా మార్చి వీరికి నేను నీటిని దప్పిక తీర్చి వీరికి అనుదినము ఆహారమునిస్తూ, అనుదినము మంచినీళ్ళు ఇస్తూ, మాంసాన్ని ఇస్తూ వీరిని పోషిస్తూ ఉంటే, వీరిని సంరక్షిస్తూ ఉంటే, వీరు నన్ను అనుసరించకుండా వీరు అన్య దేవతలను అనుసరిస్తున్నారు అని చెప్పి కోపంతో దేవుడే ఏం చేశాడు? ఫిలిస్తీన్లను రేపి ఇశ్రాయేలు మీద యుద్ధానికి పంపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకు భయపడిపోతూ ఉన్నారు. అయ్యా, మేము చేసింది తప్పే, మేము పాపము చేశాం, మమ్మల్ని క్షమించండి, మా కొరకు యెహోవా దేవుణ్ణి వేడుకోమని సమూయేలు ప్రవక్త దగ్గరకు వస్తే, సమూయేలు ప్రవక్త ఏం చేశాడండి? పాలు విడువని గొర్రె పిల్లను తీసుకుని వచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించాడు. అప్పుడు దేవుడు సమూయేలు యొక్క ప్రార్థన విని ఇశ్రాయేలులందరినీ కూడా రక్షించటము ఆరంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఒకవేళ ఉన్నా మీకు ఉండకూడదు అని స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఏ రూపము మీరు చేసుకోకూడదు. చాలామంది రూపాలు తయారు చేసుకుంటారు. కనుక దేవుడు మనతో చెప్తూ ఉన్నటువంటి మాట, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మనము పరిశుద్ధంగాను, పవిత్రంగాను, నిష్కళంకంగాను ఏడాది గొర్రె పిల్ల వలె ఉండాలి. అంటే పసిపిల్లలము వలె మనం ఉండాలి. ఎలా ఉండాలండి? మనము పసిపిల్లలం. వాడిని ఒక్కటి సరిసిన వెంటనే మళ్ళా మమ్మీ అని వచ్చి అతుక్కుపోతాడు. అలాగే డాడీ అని చెప్పి వచ్చి అతుక్కుపోతాడు. కొట్టినా కానీ
మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో మన తండ్రి అయినటువంటి దేవునికి అలాగా మనము లోబడే వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేశారు. ఒకసారి అందరం దేవుని స్తోత్రాలు తెలియపరుచుదాం. హల్లెలూయా. నీ హృదయంలో, నీ మనస్సులో ఇంకా వేరే దేవుడు ఉన్నారు అని అనుకుంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, తీసివేయాలి. మన హృదయంలో, మన మనస్సులో నుండి తీసివేయాలి. వేరే దేవుడు అన్నవారు ఎవ్వరు కూడా ఉండకూడదు. మనము ఒకే దేవుని యొక్క ఒక్క తండ్రి పిల్లలము. ఏమంటే ఒక పిల్లోడికి ఒక్క తండ్రి ఉంటాడా? ముగ్గురు నలుగురు తండ్రులు ఉంటారా? ఒక్క తండ్రి. ఆ ఒక్క తండ్రి పిల్లలంగా మనం ఉన్నాం గనుక మనము మన హృదయంలో యెహోవాను తప్ప, యేసుక్రీస్తు ప్రభువుని తప్ప, పరిశుద్ధాత్మ దేవుని తప్ప వేరొక వారిని మనము మన హృదయంలోకి ఆహ్వానించకూడదు. మన హృదయంలోనికి మనము వేరొక వానికి అవకాశం ఇవ్వకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఆ దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. 4వ వచనం చదువుకుందాం. అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. హృదయంలో ఎవరు ఉండాలండి? యెహోవా దేవుడు మాత్రమే ఉండాలి. ఎవరి హృదయంలో యెహోవా దేవుడుగా ఉంటాడో వారికి జయాన్ని ఇస్తాడు దేవుడు, వారికి సమాధానాన్ని ఇస్తాడు దేవుడు, వారికి సంతోషాన్ని ఇస్తాడు దేవుడు, వారిని అభివృద్ధి పరుస్తాడు దేవుడు, వారి పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని మనము గమనించాలి. పశ్చాత్తాపము వారు చెందారు. ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపముతో ప్రభువుని వేడుకున్నారు. పశ్చాత్తాపము అనేది మనలో లేకపోతే మనము దేవునికి సన్నిహితులం అవలేము, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చలేం. పశ్చాత్తాపం చెందుట వల్ల మనకి మారు మనసు కలుగుతుంది. మారు మనసు ఎప్పుడు కలిగిద్దండి? మనకి పశ్చాత్తాపం చెందినప్పుడు. పశ్చాత్తాపం చెందుచు ప్రభు దగ్గర మనం వేడుకునే వారముగా ఉండాలి. 6వ వచనాన్ని మనము ఒకసారి చదువుకుందాం. వారు మిష్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చాలండి. మిష్పాలో సమయోలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచు వచ్చెను. ఈ మిష్పాకును షేనుకును మధ్యలో ఒక రాయిని ఉంచి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. సమయోలు ప్రవక్త ఆ రాయికి ఏమని పేరు పెట్టాడండి? ఎబెనేజర్ అంటే సహాయపు రాయి. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. ఒకవేళ యెహోవా దేవుడు సహాయం చేయకపోతే ఏమయ్యేదండి? శత్రువులైన ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేలీల్ని చంపేసేవారు, ఇశ్రాయేలీల్ని నాశనం చేసేవారు. ఇశ్రాయేలీలందరూ కూడా నాశనం అవ్వకుండా, ఇశ్రాయేలీలందరూ కూడా చనిపోకుండా మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే సమయోలు. సమయోలు ఏం చేశాడు అంటే ఏడాది అయిన గొర్రెపిల్లను ఒకదాన్ని తీసుకొచ్చి ఆ ఏడాది గొర్రెపిల్లను బలిగా, యెహోవాకు సర్వాంగ బలిగా ఆయన అర్పించి ప్రార్థించినప్పుడు యెహోవా ఆ సమయోలు ప్రార్థనను అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయోలు వారి మధ్యలో సమాధానాన్ని ఇచ్చాడు. సమయోలు వారి మధ్యలో ఒక న్యాయాధిపతిగాను, ప్రవక్తగాను, యాజకుడుగాను 3 పాత్రలను పోషించాడు సమయోలు గారు. సమయోలు గారు ఎన్ని పాత్రలు పోషించారండి? 3 పాత్రలు. న్యాయం తీరుస్తున్నాడు. ఇశ్రాయేలు దేశంలో వానికి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా అందరూ ఎవరి దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే సమయోలు దగ్గరికి వచ్చేవారు. సమయోలు గారిని అడిగేవాళ్ళు, అయ్యా ఇదిగో మా సమస్య నీవే తీర్చయ్యా అంటే న్యాయము తీర్చుచు ఆయన సమయోలు ఉన్నాడు. న్యాయం తీరుస్తూ మరలా వారి కోసము యాజక ధర్మం చేస్తున్నాడు, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గొర్రె పిల్లను తీసుకెళ్లి దానిని యెహోవా సన్నిధిలో వధించి ఆ గొర్రెపిల్ల ద్వారా
ఆ వధించబడిన తరువాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షించబడుతూ ఉన్నారు. సమూయేలు ఎలా ఉన్నాడంటే ఆ దేవునికిని ఇశ్రాయేలు ప్రజలకిని మధ్యవర్తిగా సమూయేలు ఆయన ఉండి ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలుకి రావలసిన కీడును రాకుండా, నాశనము రాకుండా, పాపము వారిని అంటకుండా, శత్రువులైన ఫిలిస్తీయులు ఇశ్రాయేలును జయించలేకపోతున్నారు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల్ని జయించలేకపోవటానికి కారణం ఎవరండి? కారణం సమూయేలు. సమూయేలు ఏం చేస్తున్నాడంటే నిత్యము కూడా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలయ్యా? మన కుటుంబంలో ఉన్న భర్త మందిరానికి రాడు, పిల్లల మందిరానికి వెళ్ళరు, మరి మన యొక్క స్నేహితులు బంధువులు మందిరానికి వెళ్ళరు. మనం ఏం చేయాలంటే సమూయేలులాగా బలి చెల్లించాలి. ఆ దినాల్లో గొర్రె పిల్లను బలించారు. ఇప్పుడు మనమే ఒక విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన ఒక బలి. ప్రార్థన ఎలా చేయాలండి? విరిగి నలిగిన హృదయంతో చేయాలి. మన తండ్రి రక్షించబడాలని మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే ఏదో పెదాలతో కాదండి. ప్రార్థన చేయటం అంటే మందిరానికి వచ్చి వెళ్తే ఉండదు. మందిరానికి రావటం వల్ల మనకి ఎలాంటి అభివృద్ధి రాదు. మందిరంలో చెప్పిన వాక్యానికి లోబడితేనే, మందిరంలో చెప్పిన వాక్యాన్ని బట్టి అనుసరిస్తూ జీవిస్తూనే ఉంటేనే, మందిరంలో మనము వాక్యాన్ని గైకొనుచు ఉంటేనే మనకు ఆశీర్వదించబడతాం. మనము కూడా మన యొక్క కుటుంబంలో వారి రక్షణ కొరకు విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ బలిని అర్పించాలి. బలి అర్పించడం అంటే ఆ దినాల్లో లాగా ఏడాది గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించడం కాదు. ఇప్పుడు బలి ఏమిటి అంటే విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అని భక్తుడైన దావీదు గారు అంటూ ఉన్నారు. విరిగి నలిగిన హృదయంతో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. ఆ విషయాన్ని 4వ వచనంలో చూద్దాం. అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇశ్రాయేలీల్లో పశ్చాత్తాపం కలిగింది. ఇశ్రాయేలీలలో దేవుని వాక్యము వచ్చి వెలిగించబడింది, మండించబడి ఉన్నది. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అని సమూయేలు ప్రవక్త చెప్పేసరికి ఈ ఇశ్రాయేలు ప్రజల్లో మార్పు కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ దేవుణ్ణి వెంబడించాలని సమూయేలు ప్రవక్త చెప్పాడంటే పట్టుదల కలిగి. పట్టుదల ఉండాలండి దేనికైనా. నువ్వు కొన్ని ప్రార్థనలు అడుగుతున్నావు కానీ అవి నువ్వు పొందుకోవట్లా. కొన్ని ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నావు, పొందుకోవట్లా. ఎందుకని పొందుకోవట్లేదంటే నీలో పట్టుదల రావట్లా. పట్టుదల కలిగి మనము ప్రార్థించినప్పుడు అది ఎలాంటిదైనా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పట్టుదల అంటే విడవకుండా మరలా ప్రార్థన చేయాలి. నిన్ను కదిలిచ్చిన, నిద్రపోయి లేపిన నువ్వు ప్రార్థనలో ఏ అంశం అడుగుతున్నావో అది దేవునికి గుర్తు చేయాలి. పట్టుదల అంటే దాన్ని పట్టు విడవక అది నెరవేరే వరకు కూడా నువ్వు ప్రార్థన చేయటం ఆపకూడదు. కుటుంబంలో రక్షణ లేదా? కుటుంబంలో బిడ్డలు లేరా? కుటుంబంలో అనారోగ్యంలో ఉన్నారా? అందరి కోసము పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. పట్టుదల ఎవరికైతే ఉండిద్దో వారికి అన్నీ సాధ్యమే. పట్టుదల లేకే మనం చాలా దేవుని వద్ద నుండి పొందుకోలేకపోతూ ఉన్నాం. కనుక మనము ఇశ్రాయేలీలు రక్షించబడటానికి కారణం ఎవరయ్యా అంటే ప్రవక్త అయిన సమూయేలు. సమూయేలు ఏడాది గొర్రెపిల్లను, పాలు విడువని గొర్రెపిల్లను తీసుకొచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించిన తర్వాత ఆయన ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలీల్ని జయపదంలో నడిపించి ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం, 13వ వచనాన్ని చదువుకుందాం. ఇలాగున ఫిలిస్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. మరలా ఈ వచనాన్ని మరలా చదువుదాం. సమూయేలు మొదట నేను
చదువుతాను, తర్వాత మీరు చదవండి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరలా ఇంకోసారి, సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఈ ఫిలిష్తీయులు బహుభయంకరులు. ఈ ఫిలిష్తీయులు శత్రువులను మాటు పెట్టడంలో మంచి నేర్పరులు. కానీ ఆ ఫిలిష్తీయులు ఏమి చేయలేకపోయారు. ఇశ్రాయేలీయుల్ని ఏమి చేయలేకపోయారంటే కారణము ప్రవక్త అయిన సమూయేలు. ఏం చేస్తున్నాడండి? ఇశ్రాయేలు పక్షాన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేళ్ల పక్షాన బలి అర్పిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలుల పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు. ఎవరితో? తండ్రి అయిన దేవునితో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. మనము జాగ్రత్తగా ఆత్మీయంగా మనము గమనిస్తే దేనికి సాదృశ్యంగా ఉందంటే భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్న యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా సమూయేలు ప్రవక్త ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. భూమికి ఆకాశములకు మధ్యలో ఒక నిలువు కొయ్య, అడ్డ కొయ్యలకు కట్టివేయబడి, సిలువ వేయబడి, మేకులు కొట్టబడి చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు కనిపిస్తూ ఉన్నాడు. సమూయేలు మధ్యవర్తిగా ఉండి ఇశ్రాయేలీయుల మీదకి ఆ శత్రువులు రాకుండా అరికట్టడానికి ప్రార్థన అనే బలిని ఆయన అక్కడ చెల్లించాడు. అదేవిధంగా సర్వాంగ బలి అని ఏడాది గొర్రె పిల్లను బలి అర్పించాడు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా మనము గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఒక బలిగా, అర్పణగా ఈ లోకంలో తన ఆఖరి రక్త పొట్టు వరకు కార్చి నీ కొరకు నా కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారే చనిపోకపోయినట్లయితే నీకు నాకు ఈరోజు రక్షణ ఉండేది కాదు. నీకు నాకు మనకు పరలోకం ఉండేది కాదు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో ప్రాణమును పెట్టాడు, రక్తమును కార్చాడు. ఆయన ఒంటి మీద 5 గాయాలు, పంచగాయాలు. ఎన్ని గాయాలండి? 5 గాయాలు. 2 కాళ్ళులో 2, 2 చేతుల్లో 2, అలాగే ప్రక్కలో ఒక బల్లెపోటు, మొత్తం పంచగాయాలు, 5 గాయాలు. ఈ 5 గాయాల ద్వారా రక్తం అంతా కూడా శరీరంలో నుండి పోయి చివరకు నీరు కారినట్లుగా మనము వాక్యాన్ని చదువుచున్నాం. ఇంకా ఆయన దగ్గర మన కొరకు ఇవ్వటానికి ఏమీ లేదు. ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా ఇచ్చేశాడు. ఇంకేమీ లేదు, మొత్తం పోయింది. ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చాడు. ఈరోజు మన శత్రువులు చాలామంది ఉన్నారు. మన శత్రువులు మన కంటికి కనపడని వారు, ఆకాశ మండలంలో దురాత్మలు ఎన్నో మనల్ని పడద్రోయాలి, నాశనం చేయాలి, దేవుని సన్నిధికి వెళ్లకుండా చేయాలి. దేవుని మార్గంలో ఒకవేళ వీరు వెళితే వాళ్ళు నిత్య పరలోకానికి చేరుకుంటారని సాతాను వివిధ రకాలుగా మనల్ని ప్రార్థనకి వెళ్లకుండా చేస్తూ ఉంటది. సాతాను మనల్ని ప్రార్థనా స్థలానికి వెళ్లకుండా, ప్రార్థనలో మనము ప్రార్థించకుండా, వాక్యం చదవకుండా అది బహుగా మనల్ని పడద్రోయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే సమూయేలు ఏ విధంగా అయితే ఏడాది గొర్రె పిల్లను బలిగా ఆయన యెహోవాకు అర్పించాడో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీ కొరకు నా కొరకు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఒకప్పుడు చీకట్లో ఉన్నవారమే, మనము ఒకప్పుడు దొంగలము, మనము ఒకప్పుడు పాపులము, ఒకప్పుడు నీచులము, ఒకప్పుడు మనము ఎన్నో పాపములు చేసిన వారము. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు మనము వచ్చిన తర్వాత ఆయన రక్తం మనల్ని పవిత్రపరుస్తూ ఉంది. ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రార్థన చేస్తూ మనము నీతిని అలవర్చుకుంటూ ఉంటామన్న విషయాన్ని మనము గ్రహించాలి. కనుక సమూయేలు ఉండిన దినములలో యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా ఉంది. ఇశ్రాయేలీయులేమో ఫిలిష్తీయులకు భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లేదు. ఒకవేళ మనలో కూడా అలాంటి వారు ఉన్నారా? ఏదైనా అత్తకు భయపడతానో, మామకు భయపడతానో, మరి మన యొక్క తల్లిదండ్రులకు భయపడుతూనో మనము ఏ రకమైన భయాన్ని కలిగి ఉన్నాం? మన శత్రువుల వలన భయాన్ని మనము కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం, మనల్ని మనము విమర్శించుకుందాం. ప్రార్థన వలన మనము పరిశుద్ధపరచబడతాం.
ప్రార్థన వలన మనము దేవునికి దగ్గర అవుతాం. ప్రార్థనే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఒక మార్గముగా ఉన్నదన్న విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలువరిగిరి శిలువలో ప్రాణం పెట్టి నీకు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. యేసుని మనము ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని హృదయంలో విశ్వసించినప్పుడు మనం రక్షించబడతాం. మనం ఎప్పుడు రక్షించబడతామండి? యేసుని మన నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షించబడతాం. మనము రక్షించబడిన తరువాత దేవుని కొరకు మనము కూడా ఒక సమయోలులాగా దేవుని కొరకు మనము ప్రార్థించే ఆత్మతో నింపబడతాం. దేవుణ్ణి ఘనపరిచే విషయంలో దేవుడు ఏదైనా తన యొక్క ఉచితమైన కృపావరాలు దయచేసి వాడుకుంటాడు. కనుక దేవుని బిడ్డలముగా మనము ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సమయాలు ఉండిన దినములలో యెహోవా హస్తం ఫిలిస్తీన్లకు విరోధంగా ఉంది. ఫిలిస్తీన్లు అంటే శత్రువులు. ఆ దినాల్లో గొల్యాతు కూడా 6 మూరల జాన ఎత్తున్నాడు. ఫిలిస్తీయుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఎలాంటి వారంటే ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకు భయపడుతున్నారు, కానీ దేవునికి మాత్రము భయపడట్లేదు. కనుక దేవుడు తన యొక్క ప్రవక్త అయిన సమూయేలు ద్వారా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, వారు పట్టుదల కలిగి నన్ను సేవించినప్పుడు నేను వారిని రక్షిస్తాను అని చెప్పి చెబుతున్నాడు. ఆ విధంగా వారు ఇశ్రాయేలీలు వారి పాపాలు ఒప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు గనుక ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతుల నుండి తప్పించబడ్డారు. అక్కడ ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారంటే ఎబెనేజర్. ఎబెనేజర్ అంటే సహాయపు రాయి. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను అని చెప్పి ఆ చోటికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. ఈరోజు మనము కూడా ఎబెనేజర్లుగా ఉండాలి, సహాయపు రాయిగా ఉండాలి. మన ఇంటి వారికి మనం సహాయకులుగా ఉండాలి, సహాయపు రాయిగా ఉండాలి. మన తండ్రి రక్షించబడాలని మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మన యొక్క తల్లి రక్షించబడాలని పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మనము ఈ భూమి మీద మరి శాశ్వతమైంది కాదు మన జీవితం. గమనిస్తే ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల సునామీలు వస్తున్నాయి. ఆ సునామీల్లో చనిపోతున్నారు ప్రజలు. చాలా చోట్ల భూకంపాలు కలుగుతున్నాయి. భూకంపాల్లో ప్రజలు చనిపోతూ ఉన్నారు. చాలా చోట్ల రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. నీరు లేక, ఆహారము లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేవుడు మనల్ని కనికరించి మంచి శ్రేష్టమైన ఫలాలతో నింపుతున్నాడు. ఆయన తన యొక్క ఉచితమైన గాలిని మనకు అనుగ్రహిస్తూ, ఉచితమైన ఆహారాన్ని మనకు దయచేస్తూ, ఆయన మనకి అన్ని విషయాల్లో కృప చూపుచూ ఉన్నాడు. దేవుడు గొప్పవాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని గొప్పతనాన్ని గురించి మనము దేవుణ్ణి స్తుతించాలి, కానీ అన్య దేవతల వైపు మనం తిరగకూడదు. ఎవరి వైపు తిరగకూడదండి? అస్తారోతు దేవతలు, బయలు దేవతలు ఇశ్రాయేలీలు పూజించి ఫిలిస్తీన్లతో యుద్ధాన్ని కొని తెచ్చుకున్నారు. తర్వాత వారి తప్పు వారు తెలుసుకున్నయ్యా, నా దేవుడు మా దేవుడు నీవే మా పితరులను కాపాడి ఉన్నావు అని చెప్పి మరి దేవుడు నీ దగ్గర పశ్చాత్తాపం చెందిన తర్వాత వారందరూ కూడా రక్షించబడ్డట్లుగా మనము గమనిస్తాం. దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిడిలో దీవించును గాక. ఆమేన్.